ఇదొచ్చి మీకు మీటింగ్ ఐడీ అండి. ఈ మొత్తం మీటింగ్ ఇన్ఫర్మేషన్ అంతా గూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు మే 17థ్ డైరెక్ట్‌గా ఇది కాపీ జేసి మీరు పేస్ట్ చేసేయొచ్చు. పేస్ట్ చేస్తే మీరు డైరెక్ట్‌గా జాయిన్ అయిపోతారండి. సో, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుద్దండి? ఈవినింగ్ 9:00 స్టార్ట్ అవుతుంది. 10:15 దాకెళ్తుంది. మీకు ఎప్పటినుంచి మే 17, 2023 మీకింకా ఒక 10 డేస్ ఉందా? 9 డేస్ ఉంది. సో, ఇదొచ్చి మీకు 2-2 ½ మంత్ ఉంటుందండి. వీకెండ్స్ క్లాస్ ఉండదు. సో, ప్రతిరోజు ఈవినింగు 9-10:15 దాకా ఉంటుంది. 10:15 దాకా ఉంటుంది. ఇది తెలుగులో మాత్రమే ఉంటుంది అండ్ ఆన్‌లైన్‌లో ఉంటుందండి. నౌ ఈ కోర్స్ చేయడానికి మీకొచ్చి లైనక్స్ గురించి గాని, లేకపోతే విండోస్ గురించి గాని అవగాహన ఉండాలా? ఒకవేళ మీరు లైనక్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే, కింద మీకు కొన్ని డెమో వీడియోస్ ఇచ్చాను. లైనక్స్ బేసిక్స్ అని. ఈ లింక్ తీసుకొచ్చి మీరు యాక్సెస్ చేశారంటే, కొన్ని లైనక్స్ వీడియోస్ ఇచ్చాను. మీరు చదువుకోవచ్చండి. ఇంకా మీకొక 1 వీక్ పైనుంది గాబట్టి, ఈ ఫండమెంటల్స్ ఆఫ్ లైనక్స్ మీరు చదువుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఈజీ అవుతుందన్నమాట. మీకు. ఓకే. అలాగే విండోస్ తెలిసినా గూడా సరిపోతుంది. బట్ లైనక్స్ ఈస్ ప్రిఫర్డ్. సో, కాబట్టి ఈ అట్‌లీస్ట్ ఒక 5, 6 వీడియోస్ ఇనిషియల్‌గా చూడండి. లైనక్స్ మీద ఒక ఐడియా వస్తుంది. సో, ఆహ్, మీకొచ్చి ఫీస్ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు సింగిల్ పేమెంట్ అండి. వన్ టైమ్ పేమెంట్ వచ్చి మీకు 12,500 ఉంటుంది. అలా గాకుండా 2 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో గూడా కట్టుకోవచ్చు. అంటే మనకి మేలో వచ్చి 7,500 అండ్ జూన్‌లో వచ్చి 7,500 అట్లా 2 ఇన్‌స్టాల్‌మెంట్స్‌గా కట్టుకోవచ్చు. సో, ఈ కోర్స్ అయిపోయినాక మీరు సిసాప్స్ సర్టిఫికేషన్ రాయొచ్చు. లేకపోతే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ రాయొచ్చు. లేదా డెవలపర్ అసోసియేట్ సర్టిఫికేషన్ రాయొచ్చు. మీకు ప్రతి ఒక్క క్లాస్ వీడియో అనేది ఫీస్ పేమెంట్ తర్వాత షేర్ అవుతుందనమాట. మీరేందంటే మల్టిపుల్ టైమ్స్ ప్లే చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చనమాట. ముందుకి, వెనక్కి స్క్రోల్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. మీరు నన్ను రీచ్ అవ్వాల్సిన ఈమెయిల్ అడ్రెస్ ఇక్కడుంటుంది. అండ్ ఫోను నంబర్ ఇదండి. సో, నెక్స్ట్ వచ్చి మనం సిలబస్ చెక్ చేసామనుకోండి. ఇక్కడ మీకు ఏడబ్ల్యూఎస్ మీద కొన్ని డెమో వీడియోస్ గూడా ఇచ్చాం. ఎలా ఉంటుంది? ఫస్ట్ 3 క్లాసెస్ వచ్చి ఫ్రీ క్లాసెసే. బట్ అలా గాకుండా మీరు చూసినట్లయితే ఇక్కడ చూస్తే మీకు ఏడబ్ల్యూఎస్ మీద కొన్ని డెమో వీడియోస్ ఇచ్చానండి. పాత వీడియోస్ ఇవి. బట్ ఏందంటే ఎలా ఉంటుందో టీచింగ్ తెలియడం కోసం మీకొక ఐడియా వస్తుంది. ఈ డెమో వీడియోస్‌ని గూడా మీరు చూడొచ్చనమాట మీకు. ఓకే. బేసిక్‌గా వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ అని, వీపీసీ అని ఇట్లా ఇచ్చుంటాను మీకు. ఆల్‌మోస్ట్ లైక్ 5 ఇయర్స్ బ్యాక్ మీరు చూసినట్లయితే. కాకపోతే ఏందంటే ఇవి డెమో వీడియోస్ అన్నమాట. మీకు ఫస్ట్ 3 క్లాసెస్ గూడా ఫ్రీ క్లాసెసే కాబట్టి మీరు చూడొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ మీకు కరిక్యులమ్ చెక్ చేసామనుకోండి మీకు, మనం ఫ్రమ్ ద స్క్రాచ్ మనం డిస్కస్ చేస్తాం. అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ అనేది మీకు ఏంటి? మీకు మీరు చూసినట్లయితే ఫ్రమ్ ద ఫండమెంటల్స్ మీరు కిందకొచ్చారనుకోండి, యాక్సెస్ చేస్తే, సో, మీకు కోర్స్ కరిక్యులమ్ మీకు వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ దగ్గర నుంచి ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి? రీజియన్స్ అంటే ఏంటి? అవైలబిలిటీ జోన్స్ ఏంటి? ఐపీ అడ్రెసింగ్ అండ్ సబ్‌నెట్టింగ్ ఎలా చేయాలి? పీరింగ్ ఎలా చేయాలి? నెట్వర్క్ అడ్రెస్ ట్రాన్స్‌లేషన్, నాట్ గేట్‌వే ఎలా యూజ్ చేసుకోవాలా? సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ ఎన్ఏసీఎల్ అంటే ఏంటి? నెట్వర్క్ ఫైర్‌వాల్ ఎలా పనిచేస్తుంది? వీపీఎన్ ఎలా పనిచేస్తుంది? ఈసీ2 గాని మీకు అన్ని లోడ్ బ్యాలెన్సర్‌లో డిఫరెంట్ టైప్స్ ఎలా ఉంటాయి? మీకు ఆ తర్వాత ఆటో స్కేలింగ్ ఎలా చేయాలి? తర్వాత ఆటోమేషన్ యూజింగ్ ఎస్ఎస్ఎం వాడి ఆటోమేషన్ ఎలా చేయాలి? ఆ తర్వాత సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఉందండి. ఆ సింపుల్ స్టోరేజ్ సర్వీస్ వాడి దాంట్లో స్టాటిక్ వెబ్‌సైట్ హోస్ట్ ఎలా చేయాలి? తర్వాత దాన్ని క్లౌడ్ ఫ్రంట్‌తో ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి? సో, ఆ తర్వాత ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అండ్ ఎఫ్ఎస్ఎక్స్ ఎలా పనిచేస్తుంది అని కూడా మాట్లాడతాం. తర్వాత డేటాబేసెస్ వస్తామండి. డేటాబేసెస్‌లో మనం స్ట్రక్చర్డ్ డేటాబేసెస్ యూజింగ్ మైసీక్వెల్ యాస్ వెల్ యాస్ డాక్యుమెంట్ డీబీ యూజింగ్ నోసీక్వెల్ కూడా మాట్లాడతాం. తర్వాత క్లౌడ్ వాచ్ ఉంది మీకు. ఐఏఎం, రోల్స్, యూజర్స్, పాలిసీస్ ఇవి మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చి సర్టిఫికేట్ మేనేజరు, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ ఎలా జనరేట్ చేయాలా? ఔట్‌సైడ్ సర్టిఫికేట్స్ ఎలా ఇంపోర్ట్ చేయాలా? లేకపోతే ఫ్రీ సర్టిఫికేట్స్ ఎలా జనరేట్ చేయాలా? ఎస్ఎస్ఎల్ రీడైరెక్షన్ ఎలా చేయాలా? ఇవన్నీ గూడా చూస్తాం. ఆ తర్వాత కంటైనర్ సర్వీసెస్‌కొచ్చారంటే అసలు డాకర్ అంటే ఏంటి? దాని లోపల మనం డాకర్ ఇమేజెస్ ఎలా బిల్డ్ చేయాలా? ఈసీఆర్ అండ్ ఈసీఎస్‌కి డిఫరెన్స్ ఏంటి? ఈసీఎస్ క్లస్టర్ ఎలా డిప్లాయ్ చేయాలా? అండ్ ఈకేఎస్ క్లస్టర్ ఎలా డిప్లాయ్ చేయాలో గూడా చూస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ మీకు మైగ్రేషన్ ఉంటుంది. సర్వర్ మైగ్రేషన్ ఎలా చేయాలా ఫ్రమ్ ఆన్ ప్రెమిసెస్ టు క్లౌడ్, డేటాబేస్ మైగ్రేషన్ అండ్ డేటా మైగ్రేషన్. అండ్ ఏడబ్ల్యూఎస్ డెవలపర్ టూల్స్ ఉంటుందన్నమాట. మీకు కోడ్ బిల్డ్, కోడ్ డిప్లాయ్ అని ఎలా చేయాలో చూస్తాం. అండ్ తర్వాత మనకి టెరాఫార్మ్ గురించి మనకి డీటెయిల్‌గా మనం మనకి క్లౌడ్ ఫార్మేషన్ ఉంటుంది. క్లౌడ్ ఫార్మేషన్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేసి
అది టెరాఫార్మ్ కూడా ఒక క్లాస్ చెప్తానండి. ఎలా మనకి అడ్వాంటేజెస్ ఏంటి కంపేర్ టు క్లౌడ్ ఫార్మేషన్ తో మనకి టెరాఫార్మ్ ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి చెప్తాం. ఆ తర్వాత మనకి ఇది కాన్ఫిగరేషన్ టూల్స్ ఉన్నాయండి. దీని మీద ఓవర్‌వ్యూ ఉంటుందన్నమాట. యాన్సిబుల్ వాడతాను, పపెట్ బేసిక్‌గా వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్పి. మీకు ఎక్కువ ఇవి డెవాప్స్‌లో నేర్చుకుంటారు. సో, ఆ తర్వాతొచ్చి మీకు ఆహ్, బేసిక్‌గా మీకు ఎట్లుంటుందంటే మీకు డెవాప్స్ అంటే ఏంటి అని చెప్పి ఫండమెంటల్‌గా ఒక డిఫరెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు కావాలి? సీఐసీడీ పైప్‌లైన్ ఎందుకుండాలి అని చెప్పి. ఆ తర్వాత ఏడబ్ల్యూఎస్ లాంబ్డా యాస్ వెల్ యాస్ బోటో 3 పైథాన్ అండ్ ఫైనల్‌గా వచ్చి జాబ్ మార్కెట్ ఎలా ఉంది? సీవీ ఎలా క్రియేట్ చేసుకోవాలా? ఇంటర్వ్యూకి ఎలా క్రియేట్ అవ్వాలి? అన్నీ ఉంటాయండి. ఓవరాల్‌గా చూస్తే మీకు 2 మంత్ ఉంటుందండి మీకు. సో, కాబట్టి మీరు యూజ్ చేయొచ్చనమాట మీరు చూసినట్లయితే. ఓకే. సో, ఎప్పటినుంచి స్టార్ట్ అవుతుందండి? మీరు గమనించినట్లయితే మీకు మే 17థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 9:00 స్టార్ట్ అవుతుంది. మీకు డైలీ వచ్చి 1 అవర్ 15 మినిట్స్. కొన్నిసార్లు మేబీ ఒక 15 మినిట్స్ ఎక్స్‌టెండ్ కావచ్చు మీకు. ఎక్స్‌పెక్టేషన్ 2 మంత్ మధ్యలో ఉంటుందండి మీకు. ఓకే. సో, ఈ మీటింగ్ ఐడీని తీసుకొని మీరు డైరెక్ట్‌గా జాయిన్ అవ్వచ్చు. మీకు డైరెక్ట్‌గా జాయిన్ అయ్యి ఫస్ట్ 3 క్లాసెస్ వినొచ్చు. ఓకే. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. మనం ట్రైనింగ్‌లో కలుద్దాము. మనకి లెట్స్ లెర్న్ ఏడబ్ల్యూఎస్ మనకి జాబ్